మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము సేఫ్గా ఉందా? కేవలం ఒక మెసేజ్ మీ జీవితకాలపు సంపాదనను మాయం చేయగలదా? అవును, అచ్చం ఇలాగే జరిగింది. రామంతపూర్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఊహించని ఉచ్చులో చిక్కుకున్నారు. 2 నెలల వ్యవధిలోనే దాదాపు 3 కోట్ల రూపాయలు మాయమైపోయాయి. అసలు ఆ రైడింగ్ ది విండ్ క్లబ్ వెనుక ఉన్నది ఎవరు? ఆశను పెట్టుబడిగా మార్చుకొని కోట్లు కొల్లగొట్టే ఆ కిలాడి గ్యాంగ్ స్కెచ్ ఏంటి? నగరంలో కలకలం రేపుతున్న ఈ భారీ ఇన్వెస్ట్మెంట్ క్యాంప్ వెనుక ఉన్నటువంటి భయంకరమైన నిజాలేంటి? నేటి మన స్పెషల్ క్రైమ్ స్టోరీలో వివరాలన్నీ మీకోసం. అతడు హై ప్రొఫైల్ జాబ్ చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. టెక్నాలజీ మీద మంచి అవగాహన ఉంది. కానీ దురదృష్టవశాత్తు సైబర్ క్రిమినల్స్ వేసిన మాస్టర్ ప్లాన్లో చిక్కుకున్నాడు. అంతా ఒక వాట్సాప్ గ్రూప్ ఇన్విటేషన్తో మొదలైంది. రైడింగ్ ది విండ్ క్లబ్ అనే పేరుతో ఉన్న గ్రూప్లో అపరిచితులు అతడిని చేర్చారు. అక్కడ అనికా శర్మ అనే పేరుతో ఒక మహిళా మాయగాడ్ ఎంట్రీ జరిగింది. ఐపీఓలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో భారీ లాభాలొస్తాయంటూ ఆశలు రేకెత్తించారు. ఈ గ్రూపులో ఉన్న ఇతర సభ్యులు కూడా తమకు లక్షల్లో లాభాలొచ్చాయంటూ ఫేక్ స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేశారు. ఆ పోస్టులు నిజమే నమ్మిన శ్రీకాంత్ చక్రవర్తి మొదటి అడుగు వేశాడు. కేవలం 25,000 రూపాయలతో మొదలైన ప్రయాణం చివరకు ఘోరమైన నష్టానికి దారితీస్తుంది. నిందితులు సూచించిన ఒక థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో తన డేటా ఎంటర్ చేశాడు. ఆన్లైన్ యాప్లో లాభం కనిపిస్తుంటే మరో ఆలోచన లేకుండా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. మోసగాలు సృష్టించిన ఆ డెమో యాప్లో చూపిస్తున్న వర్చువల్ ప్రాఫిట్స్ చూసి మురిసిపోయాడు. ఫిబ్రవరి మధ్యకాలం నుంచి ఈ నెల వరకు, అంటే కేవలం 60 రోజుల వ్యవధిలోనే దశల వారీగా అక్షరాల 2,92,00,000 రూపాయలు సైబర్ నేరగాళ్ల అకౌంట్లకు బదిలీ చేశాడు. దేశంలో వివిధ ప్రముఖ కంపెనీల షేర్లు కొనుగోలు పేరిట నిందితులాడుతున్న డ్రామా గమనించలేకపోయాడు. చివరకు తన ఖాతాలో 3,52,00,000 ఉన్నట్టుగా ఆ అప్లికేషన్లో కనిపించింది. కానీ ఆ డబ్బు విత్డ్రా చేద్దామనుకుంటే అసలు సినిమా మొదలైంది. ఏదో ఒక టెక్నికల్ సంస్థ పేరుతో నేరగాళ్లు కాలయాపన చేయడం ప్రారంభించారు. అనుమానం వచ్చి ఆరా తీసేలోపే తాను నిలువునా మునిగిపోయినని బాధితుడు గుర్తించాడు. గ్యారంటీ ఇన్కమ్ అంటూ వచ్చిన ఆ ఒక్క కాల్ అతడి బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా చేసేసింది. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్ ఆగిపోవడంతో మోసం బయటపడింది. జరిగిన ఘోరంపై బాధితుడు వెంటనే మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారం అత్యంత సీరియస్గా తీసుకున్నారు. నిందితులు వాడిన బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నెంబర్స్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ భారీ సొమ్ము దేశంలో వివిధ రాష్ట్రాల్లో బోగస్ ఖాతాలకు మళ్లినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తూ ఈ అంతర్రాష్ట్ర నేరగాళ్ల గ్యాంగ్ మూలాలు పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. సైబర్ సెల్ అధికారులు ప్రతి లావాదేవీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. చూశారుగా, అత్యాశే ముప్పుగా పరిణమిస్తోంది. పరిచయం లేని వ్యక్తులు సోషల్ మీడియాలో ఇచ్చే పెట్టుబడి సలహాలను గుడ్డిగా నమ్మకండి. అధిక లాభాలు వస్తాయంటూ వచ్చే లింకులను క్లిక్ చేస్తే మీ కష్టార్జితం ఆవిరి కాయడం ఖాయం. ఆన్లైన్ ట్రేడింగ్ చేసే ముందు అవి సేబీ గుర్తింపు పొందినటువంటి సంస్థలేనా కాదా అని ఖచ్చితంగా సరిచూసుకోవాలి. ఇలాంటి మోసపూరిత కాల్స్ వస్తే కనుక వెంటనే టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయండి. ఒక్క క్షణం అప్రమత్తత మీ జీవితాన్నే కాపాడుతోంది. సైబర్ నేరగాళ్ల పట్ల అలర్ట్గా ఉండండి.